వెల్కమ్ టు గ్యామరల్ ఇంజనీర్స్. నా పేరు శివరామరెడ్డి, చీఫ్ కన్సల్టెంట్. ఈ రోజు 1500 స్క్వేర్ ఫీట్ ఉన్న స్లాబ్ ఏరియాకి కాంక్రీట్ సంబంధించిన మెటీరియల్స్ అంటే సిమెంటు, ఇసుక, కంకర ఎంత అవసరం పడుతుంది, దాని కాస్ట్ ఎంత అన్న విషయం మీద వీడియో చేస్తాం. సో సిమెంట్ వచ్చేసి ఈ 1500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకి 175 బ్యాగులు అవసరం పడింది. అలాగే ఇసుక వచ్చేసి 7 యూనిట్లు. యూనిట్ అంటే ఒక ట్రాక్టర్ వాల్యూమ్ అనమాట. టెక్నికల్గా అయితే 100 క్యూబిక్ ఫీట్ అని అర్థం. సో 7 ట్రాక్టర్ల వాల్యూమ్ అండ్ ఇసుక అవసరం పడింది. ఈ 1500 స్క్వేర్ ఫీట్ స్లాబ్కి 5 ఇంచుల స్లాబ్ థిక్నెస్ ప్రకారము దాదాపుగా 175 బ్యాగులు అవసరం పడ్డాయి. 175 బ్యాగులు ఇంటూ ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 365 రూపాయలు. అలాగే ఇసుక వచ్చేసి ఒక యూనిట్ అంటే ఒక ట్రాక్టర్ వాల్యూమ్ వచ్చేసి ప్లేస్ని బట్టి మారుతుంటుంది అనుకున్నాం కదా, 3000 రూపాయలు అని తీసుకున్నా కూడా 7 × 3 వచ్చేసి 21,000 రూపాయలు అవుతుంది. కంకర కూడా ఒక ట్రాక్టర్ వాల్యూము అంటే ఒక యూనిట్ దాదాపుగా 4,500, 9 × 4,500 వేసుకుంటే దాని కాస్ట్ కూడా వచ్చేస్తుంది. సో సిమెంట్ వచ్చేసి దాదాపుగా 64,000, ఇసుక వచ్చేసి దాదాపుగా 21,000, కంకర వచ్చేసి దాదాపుగా 40,500 రూపాయలు ఉంది. మూడింటిని సమ్ చేసుకుంటే దాదాపుగా 1,25,500 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇవి కేవలం కాంక్రీట్ వేయడానికి మెటీరియల్ సంబంధించిన కాస్ట్ మాత్రమే 1500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకి.